పామరు నియోజకవర్గంలోని పమిడిముక్కల గ్రామంలో మే 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్, ప్రజావేదిక కార్యకర్తల సమావేశ ప్రాంగణాలను మంత్రి కొల్లు రవీంద్ర మరియు పామూరు ఎమ్మెల్యే వర్ల కుమారరాజా కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి రవీంద్ర పలు సూచనలు చేశారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రేపటి సీఎం పర్యటనకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. బెనిఫిషియల్ రోడ్ టచ్ కాకుండా ఇది కొత్త షార్ట్ సార్. లైటింగ్ ఆయన కూడా ఇక్కడే పిలిపించారు సార్. నమస్కారం. రేపు మే 1 మేడే పురస్కరించుకొని, లేబర్ డేని పురస్కరించుకొని ఏదైతే కార్మిక కర్షకులు వారందరి యొక్క త్యాగఫలంతో మేడే జరుపుకుంటున్నారో దాన్ని ఉద్దేశించి, అదేవిధంగా మే 1వ తారీఖు అనగానే అందరికీ గుర్తొచ్చేది పెన్షన్ రోజు, పండుగ రోజు పెన్షన్ లబ్ధిదారులందరికీ. మరి ఆ పెన్షన్ రోజు ముఖ్యమంత్రి గారే వచ్చి తలుపు తట్టి పెన్షన్ అందించడం అనేది ఒక చరిత్ర. భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసానికి ముందడికి వేయలే. అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే, ఆయనకే చెల్లింది. ఈ రోజున దాంట్లో భాగంగా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పామరు నియోజకవర్గం పౌడిముక్కల మండలం వస్తున్నారు. సరిగ్గా 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి 10:15కి 10:30కి ప్రజావేదిక ప్రాంగణంకి వచ్చి మేడే పండుగను జరుపుకొని పెన్షన్ లబ్ధిదారులతో కూడా ముచ్చటించి ప్రజావేదిక ద్వారా సామాన్యుల ప్రజలందరినీ కూడా అడ్రస్ చేసి, ఆ కార్యక్రమం అయిన తర్వాత స్వయంగా పెన్షన్దారుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి పెన్షన్ ఆయనే వారికి అందజేసి వారి బాగోగులన్నీ కూడా తెలుసుకొని ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత భవన కార్మికులతో కూడా, అక్కడే పనిచేస్తున్న భవన కార్మికుల దగ్గర కూడా ఆయన ప్రోగ్రాంలో భాగంగా మేడే సందర్భంగా వారితో కూడా వారి బాగోగులు, వారి కష్ట సుఖాలు తెలుసుకొని ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు, రాబోయే ప్రణాళికలు అన్నీ కూడా వారికి తెలియజేస్తూ, ఆ తర్వాత భోజన విరామం, తదుపరి కార్యకర్తలే అధినేతలు అనే నినాదాన్ని నిజమైన నిర్వచనం పలుకుతూ ముఖ్యమంత్రి స్థాయిలో కార్యకర్తల సమావేశం ఒక 2 గంటల సేపు ఏకాంతంగా కేవలం గ్రామ అధ్యక్ష, సెక్రటరీ, బూత్ కన్వీనర్ స్థాయి, ఇటీవల నీటి సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, అదేవిధంగా గ్రామంలో అది టెంపుల్ కమిటీలు కానీ, ఇతర కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, అఫిలియేటెడ్ కమిటీస్ కానీ, వీళ్ళందరితో ఒక 1000 మందితో ఆయన డైరెక్ట్గా ముఖాముఖి కార్యక్రమం, వారితో మనసు విప్పి వారి కష్ట సుఖాలు తెలుసుకొని బలోపేతం చేసి
దశ నిర్దేశించే కార్యక్రమే రేపు జరగబోతుంది. ఏ డే విత్ సీఎం సార్. పామర నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు అందరూ, మరి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి ఏ డే విత్ సీఎం సార్. సాక్షాత్తు సీఎం సారే రేపు దాదాపుగా 6 గంటలు పామర నియోజకవర్గంలో గడపబోతున్నారు. చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. కార్యక్రమానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసాం. సీఎంఓ, స్పెషల్ సెక్యూరిటీ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని, ఈ వేదికని, ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా బ్రహ్మాండంగా టైట్ సెక్యూరిటీతో, అదేవిధంగా ప్రజలు సామాన్యులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లన్నీ చేసాం. ఖచ్చితంగా రేపు కార్యక్రమం విజయవంతం అవుతుంది. అదేవిధంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా సామాన్య ప్రజలు, అభిమానులు అందరినీ కూడా ఈ ప్రజావేదిక జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.